కాకా మొన్న దావత్కి పోయినాంరా, మొత్తం సప్పటి తిండేరా. ఓ సుక్క లేదు ముక్క లేదు, తిన్నట్టే అనిపించలే. నీ అవ్వ గింత వేస్ట్గానే ఉన్నవేమ్రా? పార్టీ ఇస్తానికి బెండకాయలు వంకాయలు ఆలుగడ్డలు వండి పెడతారా? ఎట్లా కనబడుతున్నాంరా నీకు? మామ మా బమ్మర్దికి కొడుకు పుట్టిండని దావత్ చేసిండ్రా. నా సామి రంగా మంచి మేకపోతులు కోస్తే కుమ్మినంరా బెయ్. అరే ఈడికి గాన్ని ఎందుకు తోలుకొచ్చిండ్రా? బేకారుగాడు ఓ చికెన్ తినడు మటన్ తినడు అనే డైలాగులు దినామింత పెరుగుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో తిండి ఎట్లున్నదంటే చికెన్ గుమ్ముడు, మటన్ జంపుడు, చేపలు దంచుడు. మనోళ్ళకు ముక్క లేకుంటే ముద్ద దిగుతలేదు, బొక్క లేకుంటే భోజనం తిన్నట్టు అనిపిస్తలేదు. చెల్ మేం బొక్కలు మెడలేసుకొని తింటున్నామా అని మా మీద గుస్సా అయ్యారు. సెంటర్ గవర్నమెంట్ కింద ఉండే ఓ సంఘము ఏ రాష్ట్రంలో ఎవరేం తింటున్నారని దేశమంతా సర్వే చేస్తే తెలంగాణలో 196 మంది చీయకూర తింటురని తేలిందట. అంటే నలుగురే తిననట్టు. నిరుడికి ఈ ఏడుకు ఇంకో 5గురు పెరిగిరంటే మనం కౌసు ఎంత కాయ చేస్తున్నామో చూడండిగా. ఆంధ్రాలో కూడా సేమ్ లెక్క. ఇక దేశమంతా తీసుకుంటే 170 మంది తుంకలు కంకుతుంటే 30 మంది కూరగాయల భోజనము. రాజస్థాన్ లోనైతే ఉత్త 31 మంది, హర్యానాలో 32 మంది, గుజరాత్ లో 45 మందేనట ముక్క కూర తినటోళ్ళు. అస్సాం, మణిపూర్, మేఘాలయ దిక్కైతే 199 మంది దంచుతున్నారట తుంకలు. మొత్తంగా చూస్తేనేమో ఆడోళ్ళు తక్కువ, మొగోళ్ళు ఎక్కువ కాయ చేస్తున్నారు షియ్యలు. వీక్లీ 3 టైమ్స్ తింటాము. డాడీకి బోట్ ఇష్టము, మమ్మీకి మటన్ ఇష్టము, కొడుకు కోడి కూర ఇష్టము, బిడ్డకు చికెన్ బిర్యానీ ఇష్టము. ఇకేమున్నది గల్లీకో చికెన్ సెంటరు, బస్తీకో మటన్ దుక్కున్నాము. ఐతారం పూట అయితే తెగ ఏటలు కాలయ్యే కులపరలకైతే లెక్కే లేదు. ఒక గల్ల రేటు పెరిగితే కిలో తీసుకునే కాడ అర్ధ కిలో తీసుకుంటారు కానీ తినుడు అయితే తగ్గేదేలే. ఏహే ఇంట్లో కూడా వండుకుంటాడు అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే చాలు, చేతులు కడుక్కునే లోపల గరం గరం కూరలు ఇంటికే రావట్టే. వెనకటికి ఇంటికి చుట్టం వస్తేనో పండుగకో పబ్బానికో ఇంత చికెనో మటనో తెద్దురు. చేతిలో పైసలు లేకుంటే 4 గుడ్లు తెచ్చి గోలిస్తే కథము. కానీ ఇప్పుడు చికెన్ తెస్తే షీప్ అనిపించే, మటన్ పెట్టకుంటే మర్యాద కాదాయే. నిన్న మెట్పల్లిలో పెళ్లిలా తుంకలు సరిపోనియలేదని మైలపోలు తీసుకున్నారంటే ఎట్లున్నారో చూడుండ్రిగా. ఇది తెలంగాణలో ముక్క వార్త, మళ్ళొకనాడు సుక్క వార్త చెప్పుకొని పీక్క తినుడు లోపక తాగుట్ల మనం ఎంత తోపులమో దేశానికి సాటింపేద్దాం. కానీ మీరైతే కానివ్వండిగా.